రోహిణి, మనోజ్, ప్రభావతి వాళ్ళు రోహిణి వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ ఇంటి ముందుకైతే ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంతలో అతనైతే డోర్ ఇలా విండో తీసి ఇలా అంటూ ఉంటాడు, హాయ్ చెప్తాడు. అది చూసి ప్రభావతి అయితే ఏంటి ఇతను మీ మామయ్య అని చెప్పి అంటుంది. కాదు అత్తయ్య అని చెప్పి అంటుంది. అతనైతే ప్రెసిడెంట్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతాడు. అది వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ప్రెసిడెంట్ గారి ఇంటికి కారులోనే వెళ్ళాలి అని చెప్పి చూపిస్తాడు. ఇక వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో పరిగెత్తుకుంటూ ఒక అతనైతే లగేజ్ సర్దుకొని అక్కడి నుండి వస్తాడు. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరో తరుముతున్నట్టుగా వచ్చి అక్కడ కుర్చీలో అయితే ముఖం పెట్టేస్తాడు. అది చూసి ప్రభావతి, బాలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అతనైతే కుర్చీలో ముఖం పెట్టేసి అలా ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఇతనేనా మీ మావయ్య అని చెప్పి చూపిస్తాడు. అవును అని చెప్పి రోహిణి అంటుంది. ఇక అతన్ని అయితే లేపడానికైతే మనోజ్, రోహిణి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా అతన్ని లేపి ఇలా ముందుకు తీసుకువస్తారు. ఇక అతని ముఖం మొత్తం ఆ కుర్చీలో మునిగిపోయి ఉంటుంది. అది చూసి అందరూ కూడా అసహ్యించుకుంటారు. ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, మేము దీన్ని మేకల కోసం వేశాం, కానీ ఇలాగ మీరు వచ్చి తాగేస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి బాలు అంటాడు. దాంతో అతనైతే వాట్ ఈస్ దిస్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అసలు మేకలు తినడానికి ఇలాంటిది వేస్తారా అని చెప్పి అడుగుతాడు. ఇక అతని మాటలు బట్టి అక్కడ ఉన్న బాలు, ప్రభావతి, మీనా వాళ్ళైతే ఏంటి ఇతను నిజంగానే ఫారెన్ నుండి వచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు వినగానే రోహిణి షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.